అద్దంటివి ఈ పైసలు లెక్కి దాంతో ఒక్కసారన్నా కాపురం చెయ్యాలి. ఆ కాపురం వద్దు, ఆ పెళ్ళవద్దు, ఎంచుకో సప్పుడే అందరికి మైపాల మహారాజు రాజ్యం దేశం వెళ్తున్నాడు. మైపాల సంగతి రాళ్ళ కచ్చేరి కాడ ఉండంగా దొమ్మల శివలింగు 7 మంది బిడ్డలు పరిగెత్తుకొని చల మీద ఓ దేవుడు తొమ్మిది శివలింగి ಎಲ್ಲ రాజ్యాలు కొల్ల దేశాలు తిరుక్కుంటూ ఆడుకుంటూ వస్తూ ఉండడమ్మా. పుష్పాంగరాగం ఏదో వచ్చిన 3 కవరకాల ఆడగడతాడుతో మరి శివలింగు అయ్యా మేమే మీరు వాడుకో పండుకోవడానికి మంచిగా వారి అయ్యా ఎవరా నువ్వు ఎవర్రా? మేము ఏ ఊళ్ళు ఉంటే మాది ఆ ఊరే. వారి భోషికి నా పర్మిషన్ అని ఊళ్ళో ఆడితే పెట్టింది. అదే మీరు ఎవరు? శంకర మల్లయ్య. శంకర మల్లయ్య కూడా పర్మిషన్ తీసుకోండి. ఊరికి సర్పంచ్ ఎంత శంకరుడు అంతా అయితే పర్మిషన్ మరి. కానీ వారి దిక్కులు ఆడబెట్టి ఏమవుతాడు? ఎక్కడ పెడతారు మరి? మా రాదు మైపాల దగ్గరికి వచ్చి ఆడబెట్టు అనుకున్నది ఇస్తాను. ఏందనుకుంటాను రా వారి రారా మా రా దగ్గర ఆట పెట్టు. ఆట పెడితే చూడు ఎక్కున్నావు నీ సంగతి. ఆట పెట్టినా గీయపోతే నువ్వు ఇస్తావా? మొత్తం ఇస్తారా భవిష్యత్తు రారా అనుకోని కానాడు శివలింగు ఏడుగురు కండ మెల్ల తీసుకోవాలి. రాజవేలంగా దేశవేలంగా కచ్చిరిపేట చేరబోతున్నారు. అయ్యా రాజవయ్యా దండవిగో రాజవయ్యా దండవిగో రాజవయ్యా దండమో దండవిగో రాజవయ్యా దండమో దండవిగో రాజవయ్యా దండమో దండవిగో రాజవయ్యా దండమో దండవిగో రాజవయ్యా అల్లాహో దండవయ్యా అల్లాహో దండవయ్యా రాజవకే దండమో రాజవకే దండవయ్యా రాజవకే దండమో రాజవకే దండవయ్యా రాజవకే దండమో రాజవకే దండవయ్యా రాజులకు దండవయ్యా రాజులకు దండవయ్యా రాజవకే దండమో రాజులకు దండవయ్యా వేడికి దండవు వేడికి దండవు వేడికి దండమో వేడికి దండవు వేడికి దండవు వేడికి దండవు వేడికి దండమో వేడికి దండవు మాల్మతో మాట ఆల్మతో మాట వింటర మోరాగా రాజమతో మాట మాదిమతో మాట మాదిమతో మాట వింటర మోరాగా మాదిమతో మాట. యా రాజవయ్య భయ నమస్కారం. రే ఎవరా రే? యా నా పేరు శివలింగం అంటారు. ఎవర్రా మీరు? ఎందుకు వచ్చిర్రా? అయ్యో ఊరు ఆట ఆడుకుంటా వచ్చినావు. ఇవాళ మీ ఊరు లోపల ఆట పెడదామని వచ్చినావు తండ్రి. నువ్వు ఒప్పుకుంటే వారి ఆట ఊరు దొమ్మరులు అంటే ఎదుకట ఊరు ఆట పెట్టి పైసలు తీసుకునేది. వారి ఎంతమంది బిడ్డలు? 7 వారి ఆట నచ్చితేనే పైసలు ఇస్తే ఆట నచ్చకపోయిందనుక కొడుక ఈ విమానం మొత్తం అవుతుంది. ఆట నచ్చుతూనే లేకపోతే లేదు. నేను చెప్పలేదా పాపంలా చెప్పలేదా? అయ్యో నా బిడ్డలు బెప్పిస్తారు కదా.
మీరు ఏ బిడ్డ ఎట్లా ఆడుతుందో నేను చూడాలి పెద్ద బిడ్డ ఓ తిరిగి ఆడుతుంది. దానికి బాబా, పాట వేసుకుని ఆడుకో. రాజముందే దాంట్లో నీ పాట ఒకటి చూసి చేయాలా? ఆ? దీని పేరు రంబా రంబా జంబా కంబా అందరు ఉన్నారా? ఏంది డాడీ నువ్వు ఒక పాట అరే శివలింగం అయ్యా అయ్యే ఎంతసేపురా తయారైతుంది. ఇది మెప్పించడం కావాలి అంతేనా? అయ్యలా అయ్యాలి మెప్పియాలి, ఇయ్యాలి మెప్పితే నువ్వు ఇక నా బిడ్డకు లేకపోతే లేకుంటే లేదంటావు. అంతే అంటావా? అంతే. లేకపోతే నువ్వు పేరుకి వేరే సాంగ్ అన్న వాడుకో. ఇక నువ్వు కాదు గజ్జగడ తాగదంటే పెద్ద ఆగది నా పెద్ద బిడ్డ అంటే ఏందా? అన్నిటి రాక నేర్చింది. అవరే శివలింగం ఆ. మరి నువ్వు 3 పిచ్చులు బిడ్డ 6 పిచ్చులు అయ్యో నా పరీక్ష కాదు లవ పరీక్ష. ఇది అత్తపోలికే. ఏమైనా ఓ కోరియా ఏంది డాడీ? అక్కడ ఏమంటాను ఏంది? ఆడిగని ఆటేందో నీ పాటేందో నేను చూపిస్తూ ఆడమంటావా? ఆడు పోతే కదా నీ అమ్మ నచ్చాలి కదా పడితే. నేను ఆడు ఆడిన తర్వాత నీ ఆట చూస్తే నచ్చలేకపోతే నేను నాకు నచ్చాలి కదా అంతే అంటావా? అయ్యో. ఆడాలి ఇప్పుడు దేవుడు ఎక్కడిది? దేవుడు ఆవిడ ఆవిడే దేవుడు కనబడదు కానీ ఇక రాజు అయితే కనబడతాడు నీకు. నాన్న చూడు బాబయ్యో రాత్రి మెడవైగా పడిగిరి పట్టు వెళ్ళి కాదు. నాన్న చూడు బాబయ్యా నచ్చలేదా? ఏ మాటలో దండే తగినట్టు. మల్లయ్య అయ్యా ఓ బిడ్డ ఈ ఇగో నన్ను బిడ్డ కానీ. అది కట్టే పాట బాబా, పెద్ద బిడ్డ నుంచి కాలేదా ఇక నువ్వన్న పేరు రావాలని కాదు. ఇది నడిపిదా? నీ కథమంతా నువ్వు పొద్దున పని అయ్యేటది పోయి దానికి చెప్పలే ఆడిరు ఒక్కరే కదా ఒక్కరు ఏడుగురు ఆడిరు ఆట నచ్చలేదు ఆడవిల్లరా దేవి పండి కాడ కూర్చొని ఉన్నది అలనాడు కనుక మరి పిల్లలు బాగానే ఏర్పాటు చేస్తున్నాడు మైపాల మారాలి రే శివలింగు అయ్యా అక్కడ కూర్చుండేవట్రా అక్కడ కూర్చుంటే కూడా నా బిడ్డనే. శివదానికి అయ్యో దానికి ఆట రాదు ఇంకా నేర్పలే. రాకుండా వచ్చే విలువ నీ చిన్న బిడ్డ నా కాలు గజ్జగట్టిన ఉంది ఆడితేనే మనం లేకపోతే కొడుక ఊలికి బయటికి వెళ్ళదు అయ్యో ఇది వరకు దానికి ఆట నేర్పలేదు, ఈ ఆట రావు దానికి. ఇలాంటి అనితర ఆట నేర్చిన ఇవి ఎటువైనా ఆట ఆడొస్తే ఎందరన్న పెట్టు ఏ గడ్డల తప్పదు కానీ ఆడుతాం మరి శివలింగం అనుకున్నాడు. అయ్యో బిడ్డ 7 రోజుల లోపల నువ్వు ఎరచో ఏ చేసావు నా బిడ్డ, ఏ తల్లి కన్ను ఇరనాగదేవి మాతోటి వచ్చినందుకు రాదు నీదే కన్ను వేసిందే బిడ్డ అని. నీకు ఆట రాదాయా పాట రాదాయా, నువ్వు అదే బిడ్డ నువ్వు ఇంటికట్టు ఉంటావు అంటే ఉండబోతుంది. ఇక రాజు ముందర నిన్ను ఆట ఆడమంటాను, నీకు ఆట రాదాయా. ఈ రాజు పేరు ఏం పేరు? మైపాల మహారాజు. అగో మైపాల మహారాజనంగానే రజనీదేవికి గుండెల రాయెత్తేసినట్టు అయిపోయాయి. నా భర్తే కావచ్చనుకోని ముందడికొచ్చి సూచనల్లగల్లా చేసుకున్న భర్తని ఏర్పాటు చేసింది. గిదే సమయం ఉన్నది, గిదే సందర్భం ఉన్నది. విన్ని నా చేత ఎక్కించుకోనైనా గాని అలనాడు నేను ఏమంట శబ్దం చేసిన నీ చేత కాపురం చేసి నేను కన్న కొడుకును గాని
కన్న కొడుకు చెప్పులు నీ నెత్తి వీన మెట్టి మోపియపోతే నా పేరు రజని దేవి కాదని లేదా ఇయ్యల్ల నిన్ను ఎట్లయినా నా వశం చేసుకుంటా అయ్యా నువ్వు బాధపడవోకు నీ పేరు నిలబెడతావా అని పేరు నిలబెడతా నువ్వు బాధపడవోకు ఏమి నీ కన్న తల్లైనా గాని రాదు ముందట నాట్యవాడు రాదును మెప్పిస్తానా అని రాజవరియా అని ఆ రాజు బేటికొచ్చి నర్సపెల్లే గండిలోన గంగరాజు ఆడనెవరి అయ్యా వాడు ఇరువాళ్ళకన్నా చిన్నపిల్ల కారణాంతి కదా కాలు గడ్డి దాని నాట్యము నీకు అర్థమైంది శివలింగు అయ్యా ఏదో పాపం పొల్ల తెలుసో తెలియదు వారి బా ఇంతమంది నాట్యం చూసినా నీ చిన్నప్పుడు నాట్యం దాని నడక అంత నడక పూర్ నాకు తెలియకుండా వేసుకుంది ఎట్లయితే నచ్చలేదు అయ్యా మన నచ్చేవి ఇస్తారో మాకు రాని ఇస్తా ఒక్క మాట ఉన్నది ఇక మేము ఆట ఆడి మళ్ళీ ఇంకో ఊరికి పోవడే ఎక్కడికి పోతారా ఇంకో ఊరికి పోతే ఇంటే ఉంటాం ఎట్లా పోతారా ఎట్లా పోతారంటే అన్నట్టు మా ఇచ్చకాడికి ఇస్తే మేము పోతాం మా బండ్లు కట్టుకొని మేము పోతాం ఇచ్చకాడికి పోతారా పోతారా అరే ఇక నీ బిడ్డ అందం చందం నచ్చింది ఇలా ఒక్క రోజు నీ బిడ్డన పొందుకు రావాలి
చేత నా ప్రేమ ఏదో ఊరు ఈత ఆడుకొని బతకటోళ్ళను గట్లాంటిది కాదు కానీ అయ్యా మాకు ఇచ్చి నువ్వు పోతాం పుచ్చగాళ్ళతో కూడా సంవత్సరం ఆర నీకు నువ్వు మనిషి ఆ మారు వచ్చాను ఆవిడ మళ్ళీగా నువ్వు ఊపుకుంటాను నీకెందుకు పొచ్చబోరే మీరు నా కింద మంత్రి ఆవిడ మన అక్కడ మంత్రిగా అన్ని తిరిగి మళ్ళీగా స్వయం రాదు స్వయం ప్రధాని అన్నాం నీళ్లకు 5 గుంతల బియ్యం కొంచెం పప్పు వండుకొని గంజలు మొత్తం ఇవాళ అర్ధరాత్రి నీ బిడ్డను దోలుకొని అచ్చమని ఇచ్చిన తోటలకు రా లేకపోతే నీ బిడ్డను తీసుకుని రాలేదు అనుకో కడక మీ మేడక తలకాయలు ఉండదు ఈ ఆటలో బొచ్చాడు మంది చూసుకుంటాను నన్ను లేదు పిచ్చుకోకపోతే మీరు ఆటగాళ్ళేరా చూస్తారు తీసుకుని అత్తేరా లేకపోతే ఊళ్ళకి వెళ్ళి కాలు బయట పెట్టావు సరేనయ్యా గానాడు అర్ధరాత్రి వేళ నా కన్న బిడ్డలు తీసుకొని వస్తాను గానాడు అచ్చమల్ల నిచ్చమల్ల తోటల్లో కూడా అచ్చమల్ల నిచ్చమల్ల తోటల్లో కూడా వేసుకున్నాడు యొక్క స్వెల్లింగ్ అయిన కానీ మరి ఏ తల్లి అన్నదో ఎరడాగలేవి బిడ్డ 7 రోజుల లోపల 9 రోజుల అంటే ఎందరు ఎన్ని తిర్ల మాట్లాడిన గాని మాకు మేము పాట పట్టించుకోము ఆ మాట పట్టించుకోము బిడ్డ ఇవల్ల రాజు నిన్ను చూసారు గాని రాని మాట్లాడినాడే బిడ్డ ఏమిటమ్మ కన్న బిడ్డ కన్న బిడ్డ నా బిడ్డ బాబా గారు ఉండ కొడుకే నా బిడ్డ ఓ బిడ్డ బాబా గారు ఉండ కొడుకు నీ మీద కన్నేసింది కాబట్టి బిడ్డ ఇక మాతోటి నువ్వు వద్దు నువ్వు ఎక్కడికన్నా వెళ్ళిపోయే రాజ్యం అన్నీ వెళ్ళిపోయే బిడ్డ ఏమిటయ్యా కన్న తమ్మి ఐదు రోజులు బట్టి నాకు అన్నం పెట్టి సాగినావు నన్ను నీ కన్న బిడ్డ లెక్క చూసుకున్నదే నీకు వచ్చిన బాధ నాది కాదా నాకు వచ్చిన బాధ నీది కాదా నువ్వు బాధపడవకు రాజ్యాల రాజు ప్రేమ తీస్తే బాధ్యత నాది దుమ్మరాత్రి వేళ చీకటైనాక కుక్కలు ఓడిసినాక రాజులు రమ్మనే ఓ నాయనను వేడికొచ్చిన తొమ్మిది శివలింగం వాడు చెప్పంగా రుష్టం అయిపోవాల మారాలు సంబరపడతాడు సంతోషపడతాడు అసలనిచ్చే వాళ్ళ తోటల కూడు కూడా వేడికొచ్చిన పాప కాని పాపాలు సార బీర్లు తాగిన అయిపోవాల మారాదు కన్న తల్లిదండ్రులు దేవి వరకున్నా చేరుకున్న భర్తే నాయన భర్త కన్న భాగ్యం వణికన్న మోక్షమే ఉన్నది నా భర్త చేరి కిందికి పోతానా అని కన్న తల్లి మనసులో బాధకుని అర్ధరాత్రి అయిపోవాల మారాదు చేతుకున్న భార్య రవి దేవం తెలవలేక అర్ధరాత్రి వెళ్ళవచ్చి అడవిలో రెక్కబడుతున్నాడో నిలబడు అక్కడ నిలబడు మీ మొగళ్ళ గుణం మోహం ఉన్నంత సేపు ఆడడానికి సగం దేహం అయినా రాసిస్తాను మోహం తీరినాక నీ వ్యాధారి అందు గురించి నా చింతకొచ్చిన ప్రేమ తీర్చినాక నా రాజ్యం